హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ చూడొచ్చు. మనకి అప్లికేషన్ చేసుకోవడానికి అంటే మీ సేవకి అప్లికేషన్ చేసుకోవడానికి ఇది అప్లికేషన్ ఫామ్ ఇది. సో, మనం ఆఫ్‌లైన్‌లోనే మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ యొక్క ఫామ్‌ని మనము ఫిలప్ చేసి మనం మాన్యువల్‌గా రాసి ఫిలప్ చేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ ఈ యొక్క ఫామ్‌ని మనం వెరిఫై చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ కూడా నేను చూపిస్తాను. సో, వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, చూడొచ్చు మనకి ఇక్కడ ఫామ్‌లో ఏమేమి ఉంది అని అనుకుంటే, ప్లేస్ ఆఫ్ ది మీ సేవా సెంటర్ అప్లైడ్ అంటే మీరు ఏ ప్లేస్‌లో మీరు మీ సేవను పెట్టాలనుకుంటారో సో, ఆ ప్లేస్‌ని అయితే ఇక్కడ రాయాలి. అండ్ అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్‌నేమ్. ఎవరి పేరు మీద మీరు ఆ యొక్క మీ సేవను పెట్టాలనుకుంటారో సో, వాళ్ళ యొక్క పేరైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇకపోతే వాళ్ళ ఫాదర్ నేము, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు అండ్ అలాగే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి 18-35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని అయితే ఉంది. సో, వాళ్ళ యొక్క క్యాస్ట్ పేరు అయితే ఇక్కడ రాయండి. అండ్ అలాగే రెసిడెన్షియల్ అడ్రెస్ విత్ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే అడ్రెస్ ఉందో రెసిడెన్షియల్ అడ్రెస్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఆర్ అబోవ్ అంటే మీరు డిగ్రీ చేసి అయినా లేదంటే డిగ్రీ కంటే పై చదువులు చదివినా కూడా ఇక్కడ రాయొచ్చు. బట్ కాకపోతే డిగ్రీ కంటే తక్కువ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఏముందో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే విల్లింగ్‌నెస్ టు ఇన్వెస్ట్ ఇన్ ది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు మీషో పెట్టుకోవడానికి ఆ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది కదా! సో, టేబుల్స్ గానీ, సిస్టమ్స్ గానీ ఇవంతా అంతా పెట్టుకోవడానికి మీకు వర్త్ అంటే మీ దగ్గర డబ్బుందా లేదా అనేది కూడా మీరు ఎంత పెట్టగలుగుతారనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడొచ్చేసి మీరు సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ చేసేసి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఈ ఫామ్‌ని మీరు కలెక్టరేట్‌లో ఇయ్యాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ది అప్లికెంట్ టు సబ్మిట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ వారి యొక్క ఎస్ఎస్‌సి మెమో, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా జిరాక్స్ ఒక సెట్ తీసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌కి మీరు బ్యాక్ సైడ్ అటాచ్ చేసి మీరు దీన్ని తీసుకెళ్ళి మీరు ఆహ్, కలెక్టరేట్‌లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, మనం ఇప్పుడు ఒకసారి అయితే నోటిఫికేషన్‌లోకి వెళ్దాం. నోటిఫికేషన్‌లో మనకి ఏమేమి ఇచ్చారనేది. సో, ఈ అప్లికేషన్ ఫామ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని డైరెక్ట్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇకపోతే మనం నోటిఫికేషన్‌లోకి అయితే వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము సో, ఇక్కడ చూడొచ్చు ఇదే అన్నమాట మనకొచ్చినటువంటి నోటిఫికేషన్. సో, ఇది వచ్చేసి మనకు చూడొచ్చు ఇక్కడ 12 జనవరి 2024 రోజైతే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రెస్ నోట్ ఇవ్వడం అయితే జరిగింది ఇది. సో, ఇందు మూలంగా ఇటు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయనిదేమనగా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ క్రింద పేర్కొన్న ప్రదేశంలో మీ సేవా కేంద్రంలో నెలకొల్పుటకు ఆసక్తి మరియు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు నుండి నిర్ణీత సమయమున దరఖాస్తు ఫారంలో తేదీ 23/1/24 సోమవారంలోగా సంబంధిత మండల తహసీల్దార్ కార్యాలయంలో సరైన ధృవపత్రముల యుక్తంగా స్వయంగా సమర్పించుట కోరనైనది. సో, దరఖాస్తు చేయుటకు ఈ క్రింది పేర్కొన్న అర్హతలు ఖచ్చితంగా పాటించవలెను. మరియు ప్రభుత్వ ఉద్యోగి గాని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గాని ఈ యొక్క దరఖాస్తుకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే చూసుకున్నట్లయితే అభ్యర్థి మీ సేవ ఏర్పాటు చేయు గ్రామ పంచాయతీ స్థానికుడై ఉండాలి. అండ్ అలాగే దరఖాస్తుదారుని వయస్సు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండవలెను. కనీస విద్యార్హత డిగ్రీ లేదా దానికి సమానమైనటువంటి విద్యార్హత కలిగి ఉండాలి. అండ్ అలాగే కంప్యూటర్ గురించి అవగాహన కలిగి ఉండవలెను. ఎంపికైన అభ్యర్థి మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయుటకు తగిన ఆర్థిక స్తోమత కలిగి ఉండవలెను. దరఖాస్తుదారులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై రాత పరీక్ష నిర్వహించబడును. సో, మౌఖిక పరీక్ష నిర్వహించబడును. అంటే ఇంటర్వ్యూ ఉంటదంట, రాత పరీక్ష కూడా ఉంటదంట. అండ్ అలాగే మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి ఇంతకుముందు అప్లికేషన్ ఫామ్ చూపించాను కదా! అది సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి కలెక్టరేట్ అండ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ సొసైటీ వారి పేరు మీద డీడీ తీయాలంట ₹500. ఆ ఫామ్ గుర్తంగా డీడీ తీసినటువంటి ఫారము మీరు అప్లికేషన్ చేసుకునేటటువంటి అప్లికేషన్ ఫామ్‌కి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రదేశాలు చూడొచ్చు ఇక్కడ మనం. సో, మండలం వచ్చేసి కోడేరు మండలంలో గ్రామం వచ్చేసి తీగలపల్లి, మైలారం. అండ్ అలాగే వంగూరు మండలంలో వచ్చేసి కొండారెడ్డిపల్లి. అండ్ అలాగే తాడూరు మండలంలో వచ్చేసి తాడూరులో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే పై కనబరిచినటువంటి విధంగా సూచనలు పాటిస్తూ ఈ యొక్క వెబ్‌సైట్‌లో నుండి మీరు దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో నందు మీరు పనిచేయ వేళలో అనగా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమర్పించాలను. అంటే ఇక్కడ చూడొచ్చు ఎవరి మండలంలో వాళ్ళు తీసుకెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని అయితే ఇయ్యొచ్చు. ఇకపోతే మొత్తం మార్కులు వచ్చేసి మనకి 100 మార్కులు ఉంటాయి. సో, అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి వ్రాత పరీక్షలో 70 మార్కులు 70 నిమిషాలు ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్వ్యూలో వచ్చేసి మనకు 30 మార్కులు ఉంటుంది. సో, 1:3 పద్ధతిలో అంటే ముగ్గురు నుంచి ఒకరు చొప్పున ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతూ ఉంటదంట. సో, ఇదన్నమాట నోటిఫికేషన్. సో, ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి కొత్త నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో, మనది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను లింక్. అక్కడ నుంచి అయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. కొత్త నోటిఫికేషన్స్ అయితే మీకోసం పెడతా ఉంటాను ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.